శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం, ప్రేమ విఫలం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, మీ ప్రతి సమస్యకు 100% పరిష్కారం చేయబడును. శ్రీ రామ్ గురూజీ. సెల్ 8855522279. శివరాత్రి అని అనగానే అందరికీ గుర్తొచ్చేవి రెండు. మొదట ఉపవాసం, రెండవది జాగరణం. చాలామంది ఉపవాసాన్ని ఉపవాసం అంటుంటారు, జాగరణాన్ని జాగారం అంటుంటారు. అవకాశం అవసరం వచ్చింది కాబట్టి వివరించుతున్నాను. ఉపవాసము అనే అనాలి, జాగరణము అనే అనాలి. ఉపవాసము అని అనగానే అందరూ ఒకే మాటని చెప్పేస్తూ ఉంటారు. ఉప అంటే భగవంతుని యొక్క సమీపంలో, వాసహ అంటే ఉండడం, అంటే భగవంతుని గురించే ధ్యానం చేస్తూ రోజంతా ఉండడం అనే అర్థాన్ని చెప్తారు. రెండు, భోజనానికి బదులుగా భోజనం కానటువంటి దాన్ని దేన్నైనా సరే తీసుకుని రోజంతా ఉండడము అనే అర్థాన్ని కూడా అందరూ చెప్తారు. చాలామందికి మధుమేహ వ్యాధి ఈవేళ ఉంది కాబట్టి వాళ్ళు ఏదీ కానీ తీసుకోకపోయిన పక్షంలో వైద్య అవసరం ఏర్పడే పరిస్థితి రావచ్చు. కాబట్టి నిజమైన ఉపవాసము అనేదానికి మహానుభావులైనటువంటి ఋషులు ఏ అర్థాన్ని చెప్పారో దాన్ని అనుకుందాం. ఉప అంటే భగవంతుని యొక్క సమీపంలో, వాసహ రోజంతా ఉండడం అనేది నిజం. మనకి పంచ ఇంద్రియాలు ఉన్నాయి. త్వక్, చక్షు, శ్రోత్రు, జిహ్వా, ఘ్రాణ, పంచ ఇంద్రియాలు ఉన్నాయి. ఈ 5 ఇంద్రియాలని భగవంతుని యొక్క సమీపంలో వాసహ ఉండేలా చేయడం ఏదైతే ఉందో అది నిజమైన ఉపవాసం. త్వక్, శరీరాన్ని భగవంతుడి దగ్గర ఉంచాలి. అంటే భగవంతుడిని ఇలా తట్టుకుంటూ, భగవంతుడిని ఇలా భుజానికి రాసుకునేలా చేసుకుంటూ ఉండడం అనా కాదు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఈ శరీరంతో భగవంతుడి దగ్గర ఉండడం అంటే భగవంతుడికి ప్రదక్షిణని చేయించాలి. ఈ శరీరంతో ఏ ప్రదక్షిణనైతే మనం చేస్తున్నామో అది ప్రదక్షిణ. దక్షిణము అనే మాటకి కుడి అని అర్థం. కాబట్టి మనం ఉన్నటువంటి ఆ ప్రదేశం నుండి కుడివైపుకి అలా తిరుగుతూ ఉంటే ఆ ప్రదక్షిణ ఆకారంలో ఆ భగవంతుడి చుట్టూ తిరుగుతూ ఉంటే అది శరీరంలో కాయ అంటే శరీరము అనే దాంట్లో కాయము, ఈ పై కనిపించే భాగం ఏదైతే ఉందో దానితో ఉపవాసము అంటే ఉపవసించడం అవుతుంది. మంచినీళ్ళు కూడా తాకుండా, ఉమ్మి కూడా మింగకుండా చేస్తూ అబ్బో నేను మోక్షానికి వెళ్ళిపోతాను ఏమీ వెళ్ళరు, అది సరికాదు. త్వక్ తర్వాత చక్షు అంటే కళ్ళు. కళ్ళతో ఉపవాసము, కళ్ళతో భగవంతుని యొక్క సమీపంలో వాసహ ఉండడం. కళ్ళతో భగవంతుని దగ్గర ఎలా ఉంటాం? ఏ శంకరునికి 108 వస్తువులతో అద్భుతమైన అభిషేకం ఈరోజు సాగుతుందో అట్లాంటి కొన్ని దేవాలయాలు ఇంకా ఇప్పటికీ ఎక్కడైతే ఉన్నాయో ఆ చేసేటటువంటి ప్రతి అభిషేకాన్ని కూడా కళ్ళతో దర్శిస్తూ అక్కడే ఈ కళ్ళతో ఆ పరమేశ్వరుని దగ్గరే వాసహ ఉండడం ఏదైతే ఉందో అది చక్షుర ఉపవాసం. ఇందాకది శరీర ఉపవాసం, ఇప్పుడు చక్షుర ఉపవాసం, కళ్ళతో ఉపవసించడం. తర్వాతది శ్రోత్రు, చెవులు, చెవులతో ఉపవాసము, భగవంతుడి దగ్గర ఉండడం. మంచి ఆలయం ఏదో చూసుకోండి, అక్కడ శివ జపం జరుగుతూ ఉంటుంది, శివ ధ్యానం జరుగుతూ ఉంటుంది, శివ భజన జరుగుతూ ఉంటుంది, శివుని పురాణం వినిపింపబడుతూ ఉంటుంది, శివుని గురించిన హరి కథని చెప్పబడం సాగుతూ ఉంటుంది అక్కడ. అలా ఎక్కడైతే శివునికి సంబంధించిన సంకీర్తన మొదలైన అన్నీ జరుగుతాయో
అక్కడ ఈ చెవుల్ని కానీ ఉంచినట్టయితే ఆ చెవులతో చేసే ఉపవాసం ఏదుందో అది శ్రోతృ ఉపవాసం. నాలుగవది జిహ్వా ఉపవాసం. ఇవన్నీ జ్ఞానేంద్రియాలు త్వక్ చక్షు శ్రోతృ జిహ్వాఘ్రాణ. జిహ్వ అంటే నాలుకతో ఉపవాసం. నాలుకతో పరమేశ్వరుని దగ్గర వాసః ఉండడం అని అర్థం. భగవంతుడికి సంబంధించినటువంటి ఏ శ్లోకాన్నో స్తోత్రాన్నో మంత్రాన్నో కీర్తనను పద్యాన్నో పాటను ఏమీ తెలియకపోతే నమశివాయ నమశివాయ అని అనుకుంటూ ఉండడం ఏదైతే ఉంటుందో అది ఎవరెవరి స్థాయిని బట్టి అలా ఉంటుందో అట్లా ఈ జిహ్వ నాలుకతో భగవంతుని సమీపంలో ఉండడం ఏదైతే ఉందో అది జిహ్వా ఉపవాసం. ఐదవది ఘ్రాణ ఉపవాసం. ముక్కుతో ఉపవాసం ఉండడం. ఏమిటండి ఈ మాటలు? ముక్కుతో ఉపవాసం ఎలా ఉంటాం? ఉచ్ఛ్వాస నిశ్వాసాలని సరైనటువంటి తీరులో ప్రసరింపచేస్తూ ఉండడం ఏదైతే ఉందో అది కూడా ఉపవాసము కిందే వస్తుంది. పవనో బధ్యతే న మనస్తేనైవ బధ్యతే. పవనో బధ్యతే న మనస్తేనైవ బధ్యతే. మనశ్చ బధ్యతే న పవనస్తేనైవ విద్యతే. ఎంత గొప్ప మాటో! ఇది యోగానికి సంబంధించినటువంటి విషయాన్ని పతంజలి మహర్షి వ్రాసినటువంటి శ్లోకం ఇది. నువ్వు మనసుని బంధించాలి అంటే గాలిని నిదానమైన శైలిలో ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంగా విడిస్తూ ఉండాలి. దాని ద్వారా మనసు బంధింపబడుతుంది. ఇదే తీరుగా గాలిని బంధించాలి అంటే మనసుని బంధించాలి. మనసు విపరీతమైనటువంటి వేగంతో రజోగుణంతో ఉన్నప్పుడు నువ్వు గాలిని బంధించలేవు. గాలిని నిదానంగా బంధిస్తూ ఉంటే మనసు దాని అంతటా అదే ఖచ్చితంగా బంధింపబడి తీరుతుంది. అందుకనే మహర్షులందరూ కూడా దేవాలయాల మీద అలా కూర్చుని జపం చేసుకునేటటువంటి ధ్యాన ముద్రలే కనిపిస్తాయి. అది కేవలం మనం చిట్ట చివరిదైనటువంటి ఘ్రాణ ఉపవాసం అనుకున్నామే అది. ఈ 5 విధాల ఉపవసించడం ఏదైతే ఉంటుందో అది నిజమైనటువంటి పంచ ఇంద్రియ ఉపవాసము అవుతుంది. మరి అయితే అన్నాన్ని తినకపోవడం గురించి మాకు ఇంకా స్పష్టత రాలేదు. మంచి మాట. నిరాహారో భవేదేకః ప్రత్యామ్నాయ విధానతః. ఉదాహరణకి నువ్వు ఇంత అన్నం తినేవాడివి అయితే కూరలతో కలిపి అన్నానికి బదులుగా మరేదైనా ఉప్పుడు పిండో మరోటో చేయించుకో. ఆ చేయించుకున్న ఉప్పుడు పిండో మరోటో ఇంత అన్నాన్ని నువ్వు తినేవాడివైతే ఇంతే అన్నాన్ని తినే రోజుకి. అంచేత తినవలసింది తింటూ ఉండు. తినవలసినంత పదార్థాన్ని కాకుండా దానికి బదులుగా మరి ఏదైనా ఒకటి తింటూ ఉండు. ఏ శరీరం అనేటటువంటిది పంచ ప్రాణాలతో కూడి ఉంటుందో ఆ పంచ ప్రాణాలకి కొంత శక్తి రావాలి అంటే ఖచ్చితంగా ఆహారాన్ని స్వీకరించి తీరవలసిందే. లేని పక్షంలో ఆ ఉండేటటువంటి పంచప్రాణాలు శుష్కించి ఖచ్చితంగా నిద్రొస్తుంది. చాలామంది శివరాత్రి ప్రదేశంలో దైవం ముందు కూర్చుని నిద్రపోతూ ఉండేటటువంటి వాళ్ళని గమనిస్తాం. వాళ్ళని నిందించడం, తక్కువ చేయడం నా లక్షణం కాదు, స్వభావం కాదు, లక్ష్యము కాదు. అలా కాకుండా ఉండాలి అంటే ఎంత తీసుకోవాలో అంత ఆహారాన్ని రోజూ తీసుకునేంత పరిమాణంలో కాకుండా అన్నానికి బదులుగా మరేదైనా తీసుకోవడం ఏదైతుందో అది ఉపవాసము. మరొక్క మాట చెప్పి ముగిద్దాం. ఉపవాసము అనగానే లాలాజలాన్ని కూడా మింగకుండా చాలామంది చేస్తూ ఉంటారు. అబ్బో మేము ఉపవాసం చేశామని. అస్సలు కాదు. ఈ కంఠం అనేటటువంటిది తగినంతటి ఆర్ద్రతతో కానీ లేకపోయినట్లయితే శ్వాస నాద తంత్రులు దెబ్బతింటాయి. కాబట్టి మా అమ్మ మొన్న శివరాత్రికి ఉపవాసం చేసిన దగ్గర నుంచి మంచం ఎక్కింది అనే అపనింద
మనకి సరిగా ఆ పద్ధతిని పాటించకపోవడం వల్ల వచ్చినటువంటి దాన్ని ఆ శివయ్యకి కట్టబెట్టడం ఏమాత్రం సరి కానే కాదు. కాబట్టి ఉపవాసము అనేది ఇలా చేయడం సరైనటువంటి విధానం. ఈ పద్ధతిగా ఈ ఛానల్ ప్రేక్షకులైనటువంటి మీ అందరూ చేస్తారని, ఎవరో అంతకుముందు పెద్దలు నాకంటే గొప్పవారైన వారు చెప్పిన దాన్ని మీకు మళ్ళీ గుర్తు చేసి ఉన్నానని మనవి చేస్తూ స్వస్తి.